మిత్రులారా, దేవరకుల మండలం బీఆర్ఎస్ పార్టీకి ఎంత బలమైందో మీ అందరికీ తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరం కాలం అవుతుంది. అయినా కూడా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీయే అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి విధంగానే ఇలా పరిస్థితి ఇక్కడ ఉన్నది. అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్వి రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తూ ఈ ఆఫీస్ను నా సొంత డబ్బుతో నిర్మించడం జరిగింది. ఇదే చైర్ మీద ఝాన్సీ రెడ్డి అనేక సార్లు ఇక్కడ కూర్చొని కార్యకర్తలతో కూడా కలిసింది. గెలిచిన తర్వాత కూడా ఈ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ ఆఫీస్ను కట్టే ముందు కూడా ఆమెకు చూపిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అనేటువంటిది ఆమె మెసేజ్ కూడా చేసింది, నాతో వ్యక్తపరిచింది. ఈ ఆఫీస్ కేంద్రంగా చుట్టుపక్కల 7 గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విశేషమైనటువంటి కృషి ఈ ఆఫీస్ కేంద్రంగా జరిగింది. అట్లా పనిచేసినందుకు ఇవాళ దక్కినటువంటి బహుమానం ఏంటంటే, నాకు కానీ ఈ ఆఫీస్ కానీ బహుమానం ఏంటంటే ఈ నోటీస్ ఏందయ్యా అంటే, ఈ ఆఫీసు అక్రమంగా రోడ్డును ఆక్రమించి కట్టామని, దీని మీద వెంటనే వివరణ ఇవ్వాలని, లేకపోతే దీన్ని కూల్చివేస్తామనేటువంటిది ఎంపీఓ గారి నుంచి ఈ నోటీసు నాకు అందించడం జరిగింది. ఝాన్సీ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను మీ గెలుపు కోసం ఎంత కృషి చేశానో మీకు తెలుసు. మీరు గుర్తించలేకపోవచ్చు, కానీ మా జర్నలిస్టు మిత్రులకు తెలుసు, పోలీస్ సోదరులకు తెలుసు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మిత్రులకు కూడా మేము చేసినటువంటి కృషి ఏదో దేవరకుల మండలంలో వాళ్ళందరూ గుర్తిస్తూ ఉన్నారు. ఝాన్సీ రెడ్డి గారు, ఇది తెలంగాణ రాష్ట్రం, విప్లవాల కిల్లా, అందున ఇది పాలకుర్తి నియోజకవర్గం మీద నుంచి తెలంగాణ విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన వాటిని, అందున విప్లవ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి పృథ్వీరెడ్డిని. మీ తాటాకు చప్పుళ్లకు ఎదిరేటువంటి రకం మీరు కాదు. ఈ క్రిమినల్ ఆలోచనలు, ఈ క్రిమినల్ మైండ్ సెట్ మీకు మీ పిఏ విజేందర్ రెడ్డి చెప్తున్నాడా, లేకపోతే ఇంకెవరో చెప్తున్నారో నాకు తెలియదు, కానీ వెంటనే మీరు ఈ పద్ధతులు మార్చుకోకపోతే ఇప్పటికే జరగాల్సినటువంటి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కంప్లీట్గా జరిగిపోయింది. ఇంకా కూడా మరింత కోలుకోలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ రాజకీయ కక్షలను పక్కన పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసేందుకు ప్రయత్నించండి.